మన దేశానికి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిన జనం గోసలు మాత్రం ఇంకా తీరతలేవుల్లా. ఇక మన మీద అజమాయిషీ చూపించడానికి ఏ సర్కార్ రోళ్ళు వచ్చినా మేమైతే మస్తు అభివృద్ధి పనులు గిట్లా చేస్తానమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. వాళ్ళు చెప్పే ముచ్చట్లు గిట్ల మనం ఇంటిమా మన నోట్ల మనం మట్టి కొట్టుకున్నట్లే ఉంటది. ఏసీలల్లా కూసుండి గాళ్ళు ఎన్ని ముచ్చట్లయినా చెప్తారు, కానీ ఊళ్ళల్లో బతికే జనం కోసం మాత్రం ఎవ్వరికి పట్టదు. గాళ్ళ సావుగాలు సావాల్సిందే అన్నట్లుంటది. ఇక అస్సలు ముచ్చట ఏందంటే గా ఊరోళ్ళకు రోడ్డు గిట్ల లేకపోయేసరికి మస్తు గోస పడుతున్నారు. చదువుకునే పిల్లగాళ్ళైతేనేమి, పనికి పోయే పోరగాళ్ళకైతేనేమి దినదినం నరకం చూడాల్సిందే అన్నట్టు నడుస్తుంది. ఇక ఫానం సుస్థి చేసిన వాళ్ళకు దవాఖానాకు దోలుకపోవాలంటే వాళ్ళు వడే గోస అంతా ఇంత కాదు. అస్సలు గాలు ఆసుపత్రి దాకా పోతారా లేక అటుకెళ్ళి అటే వాళ్ళని కాటికి దోలుకపోతారా అన్నట్లు ఉదిగాడి ముచ్చట. గదే ఇంకా వానాకాలం గిట్లా వచ్చిందంటేనా అంతే సంగతులు. గాళ్ళ ఫానాలను గా దేవుడే కాపాడాలి. గట్లనే కడుపుతోనున్న గర్భిణీకి ఫానం సుస్థి చేసింది. మరిగా ఊరికేమో రోడ్డు గిట్ల లేకపాయే. దవాఖానకు దోలుకపోవాలంటే మధ్యన వాగు గిట్ల ఉన్నది. మల్లగా వాగులకెళ్ళి మస్తు నీళ్ళు గిట్ల వారుతున్నాయి. మరి శివరాకర్ని ఏమైంది? ఆమెను దవాఖానకు దోలుకపోయినరా లేదా? ఇప్పుడు ఆమె ఫానం ఎట్లుంది? ఈ ముచ్చట మొత్తం తెలుసుకోవాలంటే నాతో నడువుంటూ చూపిస్తా. ఈ ముచ్చటైతే కొమ్రంభీం జిల్లాలో జరిగిందుల్లా. కెరమేరి మండలంలోన్న దేవాపూర్ పంచాయతీ ఇలాకాల కొలంగూడ గిరిజన ప్రాంతం ఉందుల్లా. ఇక పాపం గాల గూడానికి రోడ్డు లేక వాళ్ళంతా మస్తు అరిగోస పడుకుంటూ వస్తుండ్రు. ఇక వర్షాకాలంలో అయితే గాలు వడే గోస చూస్తే మన గుండె తరుక్కు పోతుంది. గా గూడెంలో ఉండే కొడపరామేశ్వర్ అనే 7 నెలల గర్భిణికి ఫానం జనంతా సుస్థి చేసింది. ఇక ఆమెను వెంటనే దవాఖానాకు దోలుకపోవాలి. కానీ దవాఖానాకు పోనీకి గా గూడెనికి రోడ్డు గిట్ల లేదుల్లా. ఇక ఉన్న ఒక్క తొవ్వలకెళ్ళి పోవాలంటే మధ్యలో ఒక వాగుంది. ఇక గా వాగైతే నిండుగా నీళ్ళతోని వారుతాంది. ఇక ఆమె దవాఖానాకు దోలుకపోనీకి ఆమె ఇంటోళ్ళందరూ మస్తు తిప్పలు గిట్లా పడ్డరు. గా ఫానం సుస్థి చేసిన ఆమెను ఒక డోలిలో కూర్చున్నబెట్టి అందరు కలిసి వాగు దాటించిండ్రు. ఇక అక్కడికి వెళ్ళి ఒక ఆటోలో ఆమెను కెరమెరి దవాఖానా గిట్లా దోలుకపోయిండ్రు. అక్కడ డాక్టర్లు చెప్పిన ముచ్చటతోని మరింత మంచి వైద్యం కోసం ఆమెను ఆసిఫాబాద్ దవాఖానాకు దోలుకపోయిండ్రు. ఇక ఫానానికి ఏం ఆపద లేకపోయేసరికి వాళ్ళందరు జరంతా నిమ్మలమైనరు. గిసొంటి మస్తు మారుమూల గిరిజన తండాలకు రోడ్డు గిట్ల లేకపోయేసరికి అక్కడ బతికేటోళ్ళు మస్తు తిప్పలు గిట్ల పడుతుండ్రు. వాళ్ళ ఊళ్ళకెళ్ళి బయటికి రావాలన్నా, ఎప్పుడన్నా ఫానం మీదకి వచ్చినప్పుడు జల్దీ దవాఖానాకు పోవాలన్నా అరిగోస పడుతుండ్రు. గర్భిణీలు, పెద్ద మనుషులు, చిన్న పొరగాళ్ళకు సుస్థి గిట్ల చేస్తే గాళ్ళ ఫానాలను ప్రమాదంలో పెట్టుకొని మరి ఇండ్లకెళ్ళి బయలుదేరాల్సిన దుస్థితి దాపురించింది. ఇక బల్లలకు, కాలేజీలకు పోయే చదువుకునేటోళ్ళు సుతంగా మస్తు పర్షాన్ అవుతుండ్రు. ఇక మరి మన సర్కార్ వాళ్ళు మేము గది చేస్తున్నాం గిది చేస్తున్నామని మస్తు పిట్ట కథలు గిట్లా చెప్తారు కదా. మరి గిసొంటోళ్ళ రంది ఎందుకు తీరుస్తలేరో గాలకే తెలవాలి. గాలే సుతంగా తిరిగే గిసొంటి జమానాల భూమి మీద తిరగడానికి రోడ్డు మార్గం సుతంగా లేకపోతే ఎట్లుల్లా? ఇప్పుడన్నా మరి మన సర్కార్ వాళ్ళు గాల తండాకు రోడ్డు గిట్లా చేస్తారో లేదో చూడాలి మరి.